హలో అండి, ఈరోజు రసం పొడి చేసేది చూద్దామండి. మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, మినప్పప్పు, మెంతులు, ఉలవలు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని బాగా చల్లారనిచ్చినాక పొడి చేసుకోవటమే అండి. మిరియాలు వచ్చి 100 గ్రాములు తీసుకున్నాను. జీలకర్ర కూడా అంతే అండి, ఈక్వల్గా తీసుకున్నాను. మెంతులు వచ్చి కొంచెం ఒక 2 స్పూన్లు తీసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇంకా ఉలవలు వచ్చి అది కూడా ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ పైన తీసుకున్నానండి. కందిపప్పు వచ్చి టేస్ట్ తగ్గట్టు వేయండి, అంతే అండి. మినపప్పు కూడా అంతే. ధనియాలు కూడా ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు వచ్చి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కరివేపాకు కూడా అంతే. తెల్లగడ్డ అయితే వేయలేదండి, గార్లిక్ అది మనం రసం పెట్టుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే పాడవుతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఒక 10 మినిట్స్ బాగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఇలాంటి ఒక కంటైనర్లో వేసి బాగా క్లోజ్ చేసుకోండి క్యాప్ని. మీరు ఎక్కువగానే తయారు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదు అనుకుంటే 6 మంత్స్ వరకు బయట పెట్టుకున్నా ఏమీ కాదు. ఈ రసం పౌడరు రసానికే కాదండి, ఎగ్ ఫ్రైకి, ఆమ్లెట్కి, చికెన్ ఫ్రైకి, ఇంకా మసాలా రైస్లో కూడా చాలా బాగుంటుందండి.